హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సెకండ్ ఎపిసోడ్లో అంజీ వాళ్ళ బాబాయ్ ఆ దుష్టశక్తి గురించి అంజీతో ఏం చెప్పాడో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే, ఆ రోజు సమయం సుమారు అర్ధరాత్రి 11 గంటలు కావస్తుంది. కరెంట్ రావడంతో వరిమడికి నీళ్లు పెట్టడానికి మోటార్ ఆన్ చేయాలని ఒక టార్చ్ లైట్, ఒక కర్ర, అలాగే 2 కుక్కలు తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాను. అలా టార్చ్ లైట్ ఆన్ చేసి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ రోజు అమావాస్య కావడంతో చుట్టూ చిమ్మ చీకటిగా ఉంది. మన ఇంటి నుంచి చింతతోపు దాటుకొని పొలానికి వెళ్ళాలి. ఆ పొలం సమీపంలోనే ఆ దుష్టశక్తి ఉండే స్థలం ఉంది. అలా నెమ్మదిగా చింతతోపులోకి ప్రవేశించగానే హోరుగా గాలి వీసింది. ఆ గాలి ప్రభావానికి చెట్లు మొత్తం ఊగిపోతూ చెట్ల కొమ్మలు విరిగిపోతాయేమో అన్నట్లుగా శబ్దం చేస్తున్నాయి. అలాగే దూరం నుంచి నక్కల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా భయానకంగా ఉంది. అలా నెమ్మదిగా నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. చింతతోపు శివార్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు అంత రాత్రి చిమ్మ చీకట్లోనూ ఎంతో తెల్లగా 22 అడుగుల పెద్ద మనిషి నిలబడినట్లు కనిపించింది. ఆ చెట్టును సమీపించగానే నక్కల అరుపులు మరింత భయంకరంగా వినిపించాయి. నాతో పాటు వచ్చిన ఆ 2 కుక్కలు ఒక్కసారిగా ఆ చెట్టు కింద ఉన్న పొదల వైపు చూసి గట్టిగా అరుస్తున్నాయి. అప్పుడు నేను వెంటనే టార్చ్ లైట్ అటువైపు వేసి చూస్తే కుక్కలు 2 వెనక్కి వస్తూ పొదల వైపు చూస్తూ గట్టిగా అరుస్తున్నాయి. ఏవో జంతువులు ఉన్నాయని భావించి ఆ పొదల దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న పెద్ద రాయిని తీసుకొని ఆ పొదల్లోకి వేశాను. ఏ జంతువు బయటికి రాలేదు. అలాగే చెట్టు చుట్టూ ఉన్న పొదల్లోకి టార్చ్ లైట్ వేసి చూశాను. ఏమీ కనిపించలేదు. దాంతో ఏదో ఎలుకో లేకో పామో ఉంటుందని భావించి ఆ 2 కుక్కలను వెనక్కి పిలిచాను. ఆ కుక్కలు వెనక్కి రాకుండా అక్కడే అరుస్తూ ఉన్నాయి. దాంతో అవి నిదానంగా వస్తాయిలే అనుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. నేను ఎప్పుడు వెళ్లేదారి అయినా ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎంతో భయంకరమైన వాతావరణం. ఏదో శక్తి నన్ను వెంబడిస్తున్నట్లు నా మనసు గందరగోళానికి గురైంది. అలా నెమ్మదిగా నడుచుకుంటూ పొలంలోకి వెళ్ళి మోటార్ ఆన్ చేసి నీళ్లు వదిలి పొలంలో ఏమైనా జంతువులు వచ్చాయేమో అనుకొని పొలం చుట్టూ ఒకసారి చూశాను. ఆ దుష్టశక్తి ఉండే స్థలం వైపు చూడగానే ఎవరో ఒక వ్యక్తి తెల్ల పంచి తెల్ల చొక్కా వేసుకొని టార్చ్ లైట్ లేకుండా ఆ స్థలం వైపు వెళ్తున్నాడు. ఇక్కడ తరచూ మోటార్ పెట్టి కేబుర్ల వైర్లు దొంగతనం జరుగుతుంటాయి కాబట్టి లైట్ లేకుండా వెళ్తున్నాడు అంటే దొంగే ఉంటాడని భావించి అతను ఎవరో తెలుసుకోవాలని వెంటనే అతన్ని సమీపించాను. ఎవర్రా నువ్వు? ఇక్కడ నీకేం పని? ఇంత రాత్రిపూట ఎక్కడికి పోతున్నావు అని అడిగాను. అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. దాంతో మరింత అనుమానంతో అతనికి మరింత దగ్గరకు సమీపించాను. ఎవరయ్యా నువ్వు? ఊరికి కొత్తగా ఉన్నావు? ఎంత పిలిచినా పలకకుండా పోతున్నావు అని మరింత గట్టిగా అరిచాను. నేను గట్టిగా అరవడం విన్న ఆ 2 కుక్కలు వెంటనే నన్ను సమీపించాయి. అతను నడవడం ఆపివేసి వెనుకకు తిరిగాడు. వెంటనే నేను నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ ను అతని ముఖం వైపు వేసి చూస్తే అంతే, అతని ముఖం మొత్తం నుజ్జు అయ్యి రక్తం కారుతూ ఉంది. అది చూసిన నా గుండె భయంతో ఒక్కసారి ఆగినట్లు అనిపించింది. ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. నా శరీరం మొత్తం షాక్ లో ఉండిపోయింది. అతను వేగంగా నా వైపు వస్తున్నాడు. అక్కడ ఉన్న కుక్కలలో ఒక కుక్క అతను వేగంగా నా వైపు రావడం గమనించి వెంటనే అది దాడి చేయడానికి వెళ్ళింది. అప్పుడు అతను ఆ కుక్కను పట్టుకొని 2 ముక్కలుగా చీల్చివేశాడు. నేను చూస్తూ ఉండగానే పేగులు మొత్తం నేల మీద పడిపోయాయి. దాంతో మరొక కుక్క వెంటనే భయపడి కొంచెం దూరం పరిగెత్తి తిరిగి అతని వైపు చూసి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దాంతో అతను ఎంతో కోపంతో ఆ కుక్క వైపు చూడగానే గిలిగిలా కొట్టుకుంటూ శరీరం అంతా నీలుక్కుపోయి చనిపోయింది. దాంతో ఎంతో భయపడిన నేను పరిగెత్తడం మొదలు పెట్టాను. ఏదో రాయి కాళ్లకు తగలడంతో కింద పడి స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఉదయాన్నే పొలం పనులు చేసుకునే రైతులు కొంతమంది అక్కడికి వచ్చారు. భయంకరంగా చనిపోయిన కుక్కలను చూసి చాలా భయపడ్డారు. అక్కడే సమీపంలో నన్ను చూసి నీళ్లు చల్లి లేపారు. ఏమయ్యా, ఏం జరిగింది? ఎందుకు ఇలా పడి ఉన్నావు? ఆ కుక్కలు ఎలా చనిపోయాయి అని అడిగారు. కానీ నేను షాక్లో ఉండడంతో ఏమీ మాట్లాడకపోవడంతో నన్ను నెమ్మదిగా మన ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారు. నన్ను చూసిన మీ పిన్ని ఎంతో కంగారు పడి ఏం జరిగిందని అడిగింది ఆ రైతులను. ఏమో అమ్మా, మాకు తెలీదు, కానీ పొలం సమీపంలో పడి ఉండడం చూసి మేము ఏమైందని అడిగాం. ఏమీ మాట్లాడకపోవడంతో ఇక్కడికి తీసుకొని వచ్చాము అన్నారు ఆ రైతులు. సర్లేమ్మా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రైతులు వెళ్ళిపోయారు.
వెంటనే నన్ను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది మీ పిన్ని. అక్కడ ఉన్న డాక్టర్ నన్ను పరిశీలించి షాక్లో ఉన్నాడని, ఏం పర్లేదులే అని కొన్ని మందులు రాసి ఇచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పి ఇంటికి పంపించాడు. అలా నేను మీ పిన్ని ఇంటికి వచ్చాం. కానీ ఆ రోజు రాత్రి నుంచి నాకు ఏదో ఒక శక్తి కనిపించేది. నా గుండెల మీద కూర్చొని నన్ను చంపాలని చూసేది. నేను చాలా భయపడేవాడిని. రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు. ఆ విషయాన్ని మీ పిన్నికి చెప్పాను. ఏదో షాక్లో ఉండడం వల్లే ఇలా భయపడుతున్నాడులే అని అనుకుంది మీ పిన్ని. రోజులు గడుస్తున్నా నాలో ఏ మార్పు కనిపించలేదు. రాత్రి అయితే చాలు భయపడేవాడిని. అది చూసి మీ పిన్ని భయపడి నన్ను ఒక తాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళింది. దాంతో నాకు గుర్తున్నంత వరకు ఆ మంత్రికునికి చెప్పాను. అప్పుడు ఆ మంత్రించిన ఒక తాయెత్తు, ఒక నిమ్మకాయ ఇచ్చి అమావాస్య రోజు ఏదో పూజ చేయాలని తాంత్రికుడు రాసిచ్చిన వస్తువులు తీసుకొని అమావాస్య రోజు సాయంత్రం 7 గంటలకల్లా ఇక్కడికి రావాలని చెప్పాడు. అంతేకాదు వచ్చే రోజు నీ భార్యని తీసుకొని రావద్దని, ఒక మగవాడిని నీ తోడుకు తీసుకొచ్చుకోమని చెప్పాడు. అలా మాట్లాడిన తర్వాత నేను మీ పిన్ని ఇంటికి వచ్చేశాం. అక్కడి నుంచి రాగానే ఆ తాంత్రికుడు మంత్రిచ్చి ఇచ్చిన తాయెత్తు చేతికి కట్టుకొని అలాగే నిమ్మకాయ నా వద్ద పెట్టుకోవడం వల్ల ఆ రోజు రాత్రి నాకు ఎలాంటి శక్తి కనిపించలేదు. అలాగే నిద్ర కూడా బాగా పట్టింది. అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు కుదుటపట్టాయి. దాంతో మీ నాన్నకు జరిగిందంతా చెప్పి అమావాస్య రోజు మీ నాన్నను తీసుకువెళ్ళాలని నేను మీ పిన్ని అనుకున్నాం. మరి బాబాయ్ నువ్వు నాన్న అక్కడికి వెళ్ళారా అని అడిగాడు అంజి. కొన్ని రోజులకే అమావాస్య రావడంతో తను చెప్పిన వస్తువులన్నీ తీసుకొని నేను మీ నాన్న మన ఊరు నుంచి సాయంత్రం 6 గంటలకు బస్సు ఎక్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంత్రికుని ఊర్లో దిగి తన ఇంటికి చేరుకున్నాం. మమ్మల్ని చూసిన తాంత్రికుడు బాగున్నారా అని పలికరించాడు. బాగానే ఉన్నాము అని చెప్పాము. మేము తీసుకెళ్లిన వస్తువులన్నీ అతనికి చూపించాం. అప్పుడు అతను ఆ వస్తువులన్నీ ఒకసారి సరి చూసుకున్నాడు. అలా కొంత సమయం నేను మీ నాన్న వేచి చూశాం. తను ఏదో పూజలు చేసుకుని సమయం సుమారు అర్ధరాత్రి 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ వస్తువులు తీసుకోమని చెప్పి నన్ను మీ నాన్నను వెంటబెట్టుకొని ఆ తాంత్రికుడు ఊరికి సమీపంలో ఉన్న ఒక చెరువు కట్టపైకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ తాంత్రికుడు ఏం చేశాడు బాబాయ్ అని అడిగాడు ఎంతో ఆసక్తిగా అంజి. చెప్తాను విను అంటూ నేను ఒక మాంత్రికుని దగ్గరికి వెళ్ళడం అదే మొదటిసారి. ఆయన ఏం చేస్తాడో నాకు కూడా తెలియదు. కాబట్టి నేను కూడా ఎంతో ఆసక్తిగా ఏం చేస్తాడో అని చూస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మేము తెచ్చిన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టమన్నాడు. మేము కూడా అలాగే చేశాము. తర్వాత మేము తెచ్చిన వస్తువులలో బియ్యం పిండి మరియు గోధుమ పిండితో ఒక విచిత్రమైన ముగ్గును వేశాడు. 9 గుడ్లు 9 నిమ్మకాయలు అక్కడక్కడ ఉంచాడు. దానిపై పసుపు కుంకుమ వేసి మేము తీసుకువెళ్ళిన 3 నల్ల కోళ్లలో ఒక కోడిని తీసుకొని తన చేత్తో ఆ కోడి తలను వేరు చేశాడు. తర్వాత ఆ కోడి రక్తాన్ని ఒక అన్నం ఉండే పాత్రలో వేసి బాగా కలిపి 9 ముద్దలు తయారు చేసి ఆ 9 గుడ్లు నిమ్మకాయలు ఉన్న చోట ఆ రక్తన్నాన్ని కలిపిన పాత్రను పెట్టి ఏవో మంత్రాలు చెప్పాడు. తర్వాత వెంటనే తన వస్త్రాలు అన్నీ తొలగించి పూర్తి నగ్నంగా రెండో కోడిని తీసుకొని తనకు దిగదీసుకొని ఆ కోడి తలను కూడా వేరు చేసి ఆ రక్తం అంతా తన శరీరానికి పూసుకున్నాడు. తర్వాత దక్షిణ దిక్కుకు ఒక పీట వేసుకొని దానిపైన కూర్చొని ఏవో మంత్రాలు చదువుతున్నాడు. నా వైపు చూసి వస్త్రాలు మొత్తం విప్పి తన దగ్గర కూర్చోమని చెప్పాడు. దాంతో నేను కూడా వస్త్రాలు విప్పి పూర్తి నగ్నంగా తన ఎదురుగా కూర్చున్నాను. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అలాగే తన కుడి వైపు ఒక కత్తిని పూజించి ఉంచాడు. అలాగే ఎడమ వైపు 3వ కోడిని ఉంచాడు. అలాగే నాకు ఆ తాంత్రికునికి మధ్యలో ఒక అన్నం పాత్రను ఉంచాడు. దాని పక్కనే ఒక ఖాళీ కుండను మూత లేకుండా ఉంచాడు. ఏవో వివిధ రకాల మంత్రాలు చదవడం ప్రారంభించాడు. అలా కొద్దిసేపు మంత్రాలు చదివి పూజించి ఉంచిన కత్తిని తీసుకొని మిగిలిన నల్ల కోడిని కత్తితో కోసి ఆ కోడి తలను వేరు చేశాడు. ఆ కోడి రక్తాన్ని ముందురున్న అన్నం పాత్రలో వేసి కలిపాడు. అది ఎర్రగా మారిపోయింది. అలాగే కొంచెం కోడి రక్తాన్ని చేతులకు పూసుకొని ఏవో మంత్రాలు చదివి నా నుదుటిన కోడి రక్తాన్ని బొట్టుగా పెట్టాడు. దాంతో ఒక్కసారిగా నేను స్పృహ కోల్పోయాను. అలా కొంతసేపటికి నీళ్లు చల్లి లేపారు. తరువాత నన్ను చెరువు దగ్గరకు తీసుకొని వెళ్లి నీళ్లలో మునగమన్నారు. అలాగే నేను తీసుకువెళ్లిన కొత్త బట్టలు వేసుకోమన్నారు. నాకు కొంచెం దూరంలో నల్లని బట్ట కట్టిన కుండను నీళ్లలో నిమజ్జనం చేసి ఆ తాంత్రికుడు నా దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న కాటుకను
బొట్టు పెట్టి ఇంటికి వెళ్దామని చెప్పాడు. ఆ తాంత్రికుడు, నీ నుదుట కోడి రక్తంతో బొట్టు పెట్టగానే స్పృహ కోల్పోయావు కదా బాబాయ్, తర్వాత ఏం జరిగిందో వాళ్ళని అడగలేదా అని అడిగాడు అంజి. ఆ తాంత్రికుడు మమ్మల్ని ముందు వెళ్ళమంటూ తను మాత్రం మాకు కొంచెం దూరంలో వెనుక వస్తూ ఉన్నాడు. అది గమనించి నాకు కోడి రక్తంతో బొట్టు పెట్టిన తర్వాత ఏం జరిగింది అని మీ నాన్నను అడిగాను. మరి నాన్న ఏం చెప్పాడు బాబాయ్ అని అడిగాడు అంజి. చెబుతాను విను అంటూ అప్పుడు మీ నాన్న నాతో, నీకు కోడి రక్తంతో నుదుట బొట్టు పెట్టగానే వెంటనే స్పృహ కోల్పోయావు. తర్వాత వెంటనే లేచి ఎంతో కోపంగా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టావు. ఆ పక్కనే ఉన్న రక్తాన్నాన్ని ఏదో పంచామృతం తిన్నట్టుగా తింటున్నావు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆ తాంత్రికుడు వెంటనే నువ్వు ఆ కుండలోకి వెళ్ళిమనగానే నువ్వు ఎంతో కోపంగా నేను వెళ్ళను అని చెప్పావు. దాంతో తన దగ్గర ఉన్న విభూతిని నీ మీదకు చల్లగానే నువ్వు ఏదో కాలిపోతున్నట్లుగా ప్రవర్తించావు. తర్వాత నేను వెళ్తాను అంటూ స్పృహ కోల్పోతూ నీలో నుంచి నల్లని రూపంలో ఏదో ఒకటి వచ్చి ఆ కుండలోకి వెళ్ళిపోవడం నేను నా కళ్ళతో చూశాను. దాంతో ఆ తాంత్రికుడు వెంటనే ఆ కుండను మూసివేసి తన దగ్గర ఉన్న మంత్రిచ్చిన నల్లని వస్త్రంతో గట్టిగా కట్టి దిగ్బంధించాడు. తర్వాత ఒక టెంకాయను తీసుకొని పగలగొట్టి ఆ నీళ్లను నీ మీద చల్లగానే నువ్వు వెంటనే స్పృహలోకి వచ్చావు. ఏం జరిగిందని అడిగావు, కానీ మేమేం చెప్పలేదు. దాంతో ఇంతకుముందు నీ శరీరంలోకి వచ్చినది ఆ దుష్టశక్తి అని నాకు అర్థమైంది. దాంతో నీ శరీరం నుంచి ఆ దుష్టశక్తి వెళ్ళిపోయింది అని ఆ తాంత్రికుడు చెప్పాడని మీ నాన్న నాతో చెప్పాడు. అలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఆ తాంత్రికుడి ఇంటికి చేరుకున్నాం. అక్కడే భోజనం చేసి తాంత్రికుడి ఇంట్లో పనుకున్నాం. ఆ తాంత్రికుడు మాత్రం ఏదో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అలా ఉదయం కావడంతో మేము నిద్రలేచి ఆ తాంత్రికుడికి వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాం. అప్పుడు ఆ తాంత్రికుడు పిలిచి అమావాస్య రోజు రాత్రి సాయంత్రం మాత్రం ఎప్పుడు బయటకు వెళ్ళొద్దని పదే పదే చెప్పాడు. అప్పుడు నేను, స్వామి ఒక ప్రశ్న అడగవచ్చా అని అన్నాను. ఏమిటో అడుగు నాయనా అన్నాడు ఆ తాంత్రికుడు. ఆ దుష్టశక్తిని అంతం చేసినట్లేనా అని అడిగాను. లేదు, ఆ దుష్టశక్తిలోని కొంత భాగం మాత్రమే నీ శరీరాన్ని ఆవహించింది. పూర్తిగా ఆ దుష్టశక్తి నీ శరీరాన్ని ఆవహించి ఉంటే నువ్వు అక్కడే మరణించేవాడివి. పైగా ఆ రోజు అమావాస్య కూడా. నువ్వు చనిపోకుండా ఉన్నావంటే నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను రక్షించాడు అన్నాడు తాంత్రికుడు. దాంతో ఆ దుష్టశక్తి పూర్తిగా అంతం కాలేదని నాకు అర్థమైంది. ఆ దుష్టశక్తిని అంతం చేయలేమా స్వామి అని అడిగాను. అప్పుడు నవ్వుతూ, లేదు నాయన, అది చాలా శక్తివంతమైంది. దాని గురించి నీకు చెప్పినా నీకు అర్థం కాదులే. అది ఎన్ని రూపాలైనా మారుస్తుంది. అది అమావాస్య రోజుల్లో దాడి చేస్తుంది, కానీ ప్రతి అమావాస్య రోజు దాడి చేస్తుందని చెప్పలేం అన్నాడు ఆ తాంత్రికుడు. నేను మీరు జాగ్రత్త పడతారని చెప్తున్నాను. దాంతో మీకేం పనిలే, అమావాస్య రోజు మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని అన్నాడు ఆ తాంత్రికుడు. సరే అని చెప్పి సెలవు తీసుకొని నేను మీ నాన్న ఇంటికి చేరుకున్నాం. ఆ దుష్టశక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మనుషులందరినీ చంపుతుంది అని అడిగాడు అంజి. ఏమోరా అంజి, నాకు తెలియదు, కానీ ఆ దుష్టశక్తి మాత్రం చాలా శక్తివంతమైన ఎంతో ప్రమాదకరమైనదని మాత్రం నాకు తెలుసు అన్నాడు అంజి వాళ్ళ బాబు. అందుకేనా ఆ స్థలం గురించి అడిగితే మా నాన్న అంతగా కోపడ్డాడు అని అన్నాడు అంజి. అవును, ఎందుకంటే ఆ తాంత్రికుడు అది చాలా ప్రమాదకరమైందని మీ నాన్నతో కూడా చెప్పాడు. అందుకే దాని గురించి నీకెందుకులే అని కోపడి ఉంటాడని చెప్పాడు అంజి వాళ్ళ బాబాయ్. సరే గాని ఆ తాంత్రికుడు ఎవరు బాబాయ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అంజి. ఆయన ఎవరో కాదు, ఎప్పుడైనా మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడే రామయ్య తాత, ఆయనే అని అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. అవునా, ఆ తాత అంత పెద్ద మాంత్రికుడా అని అన్నాడు అంజి. అవునురా, పిండితో బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి నడిపించగల శక్తి కలిగిన వాడు. ఎప్పుడైనా వస్తే ఆయనను పరిచయం చేయిస్తాలే అని చెప్పాడు అంజి వాళ్ళ బాబాయ్. సరే బాబాయ్, ఎప్పుడైనా ఆయన ఇంటికి వస్తే ఖచ్చితంగా నాకు పరిచయం చేయాలి అన్నాడు అంజి. సరేలేరా అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. సరే బాబాయ్, మరి ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పి అలా నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు అంజి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి స్కూల్కి వెళ్దామని రెడీ అవుతున్నాడు. అంతలోనే వాళ్ళ బాబాయ్ ఇంటి వైపు ఆ రామయ్య తాత వెళ్ళడం గమనించాడు అంజి. అప్పుడు నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళాడు అంజి. రామయ్య తాత బాబాయ్ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళని పలకరించి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అంజి నెమ్మదిగా బాబాయ్ ఇంట్లోకి వెళ్ళి, ఈయనే కదా రామయ్య తాత అంటే, పరిచయం చేయించు బాబాయ్ అని అడిగాడు. సరేలే అని, స్వామి ఈ పిల్లవాడి పేరు అంజి, బాగా చదువుకుంటున్నాడు, మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి, అలాగే చాలా ధైర్యవంతుడు కూడా అని పరిచయం చేశాడు అంజి వాళ్ళ బాబాయ్. బాగున్నావురా, ఏం చదువుతున్నావు అని అడిగాడు తాంత్రికుడు. 10th క్లాస్ చదువుతున్నాను తాతగారు అని అన్నాడు అంజి.
సరే కానీ నాకు కొన్ని పుస్తకాలు చదువులు పట్టి పాడైపోయాయి. దాంట్లోని విషయం అంతా వేరొక పుస్తకంలోకి యథాతథంగా తర్జుమా చేయగలవా అని అడిగాడు తాంత్రికుడు. ఇదే మంచి అవకాశం. ఆ దుష్టశక్తి గురించి నేను అడిగితే ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి చెప్పడు. అతని స్థలానికి వెళ్ళి ఆయనను సహాయం చేసి అడిగితే ఖచ్చితంగా ఆ దుష్టశక్తి గురించి చెప్తాడని అంజి తన మనసులో అనుకున్నాడు. ఏమ్రా ఏదో ఆలోచిస్తున్నావు, నీకేమైనా ఇబ్బందా అని అడిగాడు తాంత్రికుడు. ఏం లేదు తాతగారు, నాకు సెలవులు దొరకగానే నేను మీ ఊరికి వస్తాను, నేను మొత్తం తర్జుమా చేస్తాను అని చెప్పాడు అంజి. సరే మరి నీకు సెలవు దొరకగానే నేను ఉండే ప్రదేశానికి రా అన్నాడు తాంత్రికుడు. అలాగే అంజి వాళ్ళ బాబాయ్తో వీళ్ళ నాన్నకు కూడా చెప్పు నాయనా, సెలవు దొరికినప్పుడు అంజిని మా ఊరికి పంపించమని అని అన్నాడు ఆ తాంత్రికుడు. సరే స్వామి, ఖచ్చితంగా పంపిస్తాను అన్నాడు అంజి వాళ్ళ బాబాయ్. ఏదో పని ఉంటే ఇటువైపు వెళ్తూ ఉన్నాను కదా, పలకరించి వెళ్దామని వచ్చాను. సరే మరి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తాంత్రికుడు. స్కూల్కు టైం కావడంతో అంజి కూడా తన బాబాయ్కి వెళ్ళొస్తానని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. స్కూల్కి 2 రోజులు సెలవు రావడంతో ఆ తాంత్రికుడి దగ్గరకు వెళ్ళొస్తానని చెప్పాడు అంజి వాళ్ళ నాన్నతో. సరే జాగ్రత్తగా వెళ్ళురా అని అన్నాడు వాళ్ళ నాన్న. అలా అంజి తన ఊరు నుంచి బస్సు ఎక్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంత్రికుడి ఊర్లో దిగి ఆ తాంత్రికుని ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. బాగున్నావా తాతయ్య అని అడిగాడు అంజి. బాగున్నానరా, నువ్వు బాగున్నావా అని అడిగాడు ఆ తాంత్రికుడు. సరే తాత, ఆ పుస్తకాలు ఏవో చూపిస్తే నేను తర్జుమా చేస్తాను అన్నాడు. అలా 2 రోజులకు అన్ని పుస్తకాలను వేరొక పుస్తకంలోకి యథాతథంగా తర్జుమా చేశాడు. ఒక రోజు రాత్రి తాంత్రికుడు ఏవో పుస్తకాలు చదువుతున్నాడు. నెమ్మదిగా తాత, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అడిగాడు అంజి. అడుగు నాయనా, ఏమిటా ప్రశ్న అని అడిగాడు తాంత్రికుడు. నేను అడిగిన తర్వాత మీరు కోప్పడకూడదు, అలాగే చెప్పను అని అనకూడదు. అలా మాటిస్తే మాత్రమే నేను అడుగుతాను అన్నాడు అంజి. నువ్వు చాలా తెలివైన వాడివి, సరేలే మాట ఇస్తున్నా, ఏ విషయమైనా నీకు ఖచ్చితంగా చెప్తాను అన్నాడు తాంత్రికుడు. మా ఊరికి సమీపంలో ఉన్న ఆ దుష్టశక్తి ఆ స్థలంలోకి ఎలా వచ్చింది, ఎందుకు మనుషులందరినీ చంపుతుంది చెప్పు తాతయ్య అని అన్నాడు అంజి. ఆ దుష్టశక్తి చాలా ప్రమాదకరమైంది, దాని గురించి నీకెందుకు నాయనా అని అన్నాడు తాంత్రికుడు. తెలుసుకోవాలని అడుగుతున్నాను తాతయ్య, మీరు చెప్తానన్నారు, ఖచ్చితంగా చెప్పాల్సిందే అని అన్నాడు అంజి. సరే అయితే చెప్తాను విను. ఇది ఈ రోజు ఈ సంవత్సరము వచ్చిన దుష్టశక్తి కాదు, ఇది చాలా కాలం నుంచి అక్కడ నివసిస్తూ ఉన్నది. దీన్ని మీ ఊరు దేవరకోనలో ఒక పెద్ద తాంత్రికుడు ఉండేవాడు. వాడు శక్తులను పెంపొందించుకోవడానికి ఒక భయంకరమైన శక్తిని ఆవాహన చేశాడు. దాన్ని నియంత్రించలేక దానికే వాడు కూడా బలైపోయాడు. ఆ దుష్టశక్తిని ఎక్కడైతే ప్రేరేపించాడో, ఎక్కడైతే తాంత్రిక ప్రక్రియల ద్వారా దాన్ని బయటకు రప్పించాడో అక్కడే అదే స్థలాన్ని ఆవహించి ప్రమాదాలను సృష్టిస్తుంది అని చెప్పాడు ఆ తాంత్రికుడు. ఆ దుష్టశక్తిని ఎలా ఆహ్వానించాడు, అది మనుషుల్ని ఎలా చంపుతుంది తెలుసుకోవాలని ఉంది, చెప్పు తాతయ్య అని అడిగాడు అంజి. సరే మరి చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించాడు ఆ తాంత్రికుడు. అంజి ఆ దుష్టశక్తి గురించి పూర్తిగా తెలుసుకున్నాడా, ఆ తాంత్రికుడు అంజితో ఏం చెప్పాడో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.